శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, మనము సిల్వర్ అండ్ గోల్డ్ పైన ప్రొడక్షన్ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాము. అవునండి, అవును. బట్ ఎందుకని సార్ ఇంత ఫ్లక్చువేట్ అవ్వటం, ఒకేసారి భారీగా పడిపోవటం, మళ్ళీ వెంటనే పెరగటం ఇలా జరుగుతూ ఉంది? ఈ ఫ్లక్చువేషన్స్ దేనికి కారణం? అసలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో ఈ మెటల్స్ అంటారు? తప్పకుండా అండి. నేను మీకు ఒక విషయం చెప్తాను. కరెక్ట్గా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్తాను. ఎందుకంటే ఈ ఫ్లక్చువేషన్ ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ జరుగుతాయి రాబోయే కాలం అంతా కూడా. రాబోయే 6 months అయితే ఇంకా మల్టిపుల్ టైమ్స్ జరుగుతాయి. ఇంకా దాని తర్వాత ఇంకొక 1 year, 6 months తర్వాత 1 year కూడా చాలా విపరీతంగా పెరగడం, మళ్ళీ తగ్గడం, పెరగడం, ఇది కామన్. కాకపోతే ఫస్ట్ 6 months మీకు గనక సరిగ్గా దాని మీద అవగాహన ఉండి డబ్బులు ఉంటే కనుక తగ్గినప్పుడు కొనుక్కొని పెరిగినప్పుడు మళ్ళీ అమ్మేస్తూ పోతే కనుక మంచి డబ్బులు చేసుకోగలుగుతారు. దాని మీద సరైన అవగాహన లేక బాగా పెరిగినప్పుడు కొని తగ్గినప్పుడు అయ్యో తగ్గిపోతుందని ప్యానిక్కే తీసేసేయడం, ఇట్లాంటివి చేయొద్దు దయచేసి. ఇందులో పర్టికులర్గా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు సన్ అండ్ జూపిటర్ బాగుంటేనే గోల్డ్ చేయండి. గోల్డ్ మీద మీరు కొనడం అమ్మడం లాంటివి చేయండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే షేర్ మార్కెట్, మనం గతంలో చెప్పుకున్నాం షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది అని మన వీడియోలో ఉంది. ఎందుకంటే షేర్ మార్కెట్ క్రాష్ టైం నడుస్తుంది. నడిచేటప్పుడు ఏమవుద్దంటే ఇది మనం ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఈ 2-3 months నుంచి అవసరానికి గోల్డ్ కొనుక్కోవడం అనేది పోయింది. కొంటాను, పెరుగుతూ అమ్ముతాను, ఒక బిజినెస్ లా చేశారు దాన్ని, ఒక షేర్ మార్కెట్ లా చేసుకుంటున్నారు. ఆల్రెడీ గతంలో ఎప్పటి నుంచో పేపర్ గోల్డ్ కొని ఎవరు కొంటున్నారు, అమ్ముతున్నారు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇవాళ రేపు సామాన్య మానవుడు కూడా ఆ పని చేస్తున్నాడు. ఎందుకంటే 4 డబ్బులు వస్తాయి పాపం, ఇంట్లో మనం ఏదైనా పిల్లలకి చేసుకోవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చునో, లేకపోతే 4 డబ్బులు వస్తే కొంచెం ఇంకేదైనా మంచి చేసుకోవచ్చు అనే దీంతో ఏదో లక్షల కోట్లు సంపాదిస్తానని కాదు. అది పెద్ద పెద్ద వాళ్ళు ఆడే గేమ్ లేండి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలామంది బడ్జెట్ వల్ల గోల్డ్లో మార్పు వస్తుంది అన్నారు. కానీ ఎక్కడా కూడా బడ్జెట్కి గోల్డ్కి సంబంధం లేదు. గోల్డ్ అనేటువంటిది ఇంటర్నేషనల్ మార్కెట్ అండి. అది అంటే ఎలాంటి జిఎస్టీ కూడా తగ్గించలేదు, ఏమి తగ్గించరు, దానికి సంబంధమే లేదు. నేను నవ్వుకున్నా, అసలు బడ్జెట్కి ఏం సంబంధం రా నాయనా, అదేం లేదు. నేను మీరు చూసి ఉంటారు నా స్టేటస్లో, మీకు కూడా పర్సనల్గా పెట్టాను. మీకు ఇది మళ్ళీ పెరుగుతుందండి, గుర్తుందా మీకు? 145, 180, 148 ఉన్నప్పుడు ఇది మళ్ళీ పెరుగుతుందండి, ఏం టెన్షన్ పడక్కర్లేదు అన్నాను. మన స్టేటస్లో కూడా పెట్టుకున్నాను నేను. అందరు అడిగారు ఎందుకు పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది? లేదు లేదు లేదు, సోమ మంగళ బుధవారాలు వస్తున్నా కూడా అటు పెరుగుతూ ఉంటుంది అన్న. కాకపోతే సోమవారం కాకుండా కొంచెం మంగళవారం బుధవారం నుంచి పెరగడం స్టార్ట్ అయింది మళ్ళీ, అది మంగళవారం నుంచి పర్టికులర్గా. కాబట్టి ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొంతమంది 185 దగ్గర కొన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 140sలో కొన్న వాళ్ళు ఉన్నారు, 150sలో కొన్న వాళ్ళు ఉన్నారు, 160sలో కొన్న వాళ్ళు ఉన్నారు. లక్కీగా లాస్ట్ ఇయర్ 60s, 80-90 దగ్గర కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ అయ్యో తగ్గిపోతుంది, ఇంకా తగ్గిపోతుందేమో, దీన్ని ఇప్పుడు అమ్మేస్తే బెస్ట్ కదా, ఇంకా తగ్గిపోతే నా చేతికి డబ్బులు రావు కదా అనే భయం పడకండి. ఇది పెరుగుతుంది, మళ్ళీ మధ్యలో మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇది ఒక్కసారి కాదు, 10 సార్లు అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. విపరీతంగా పెరుగుతుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది, పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఎందుకంటే డ్యూయల్ సైన్ అంటారు. డ్యూయల్ సైన్స్లో జూపిటర్ ఉన్నప్పుడు, జూపిటర్ ఏదైతే రాశిలో ఉన్నాడో, మిథున రాశి ఈజ్ ది షేర్ మార్కెట్. మిథున కన్యా రాశులు షేర్ మార్కెట్. ఎవరికైనా జన్మజాతకంలో బుధుడు కనుక బాగున్నాడు అనుకోండి, వాళ్ళకి చాలా బాగా షేర్ మార్కెట్లో డబ్బులు వస్తాయి. షేర్ మార్కెట్లో రావడానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. 2-5-8-11 అంటారు. అంటే 2వ అధిపతి అంటే ధనాధిపతి, ధనాన్ని ఇచ్చే కారకుడు. పంచమాధిపతి అంటే మీ ఆలోచన కారకుడు. అండ్ స్పాంటేనియస్గా ఇప్పుడు షేర్ మార్కెట్ అనేది ఏంటంటే ఎమోషన్తో ఉండకూడదు. ఎప్పుడు షేర్ మార్కెట్ చేసేవాళ్ళు ఎమోషన్తో అయ్యో రివర్స్ ట్రేడ్ చేసేసేయడం, దాన్ని ఏమంటారు, రివెంజ్ ట్రేడ్ చేయడం చేస్తుంటారు. తెల్లారింది కదా అని షేర్ మార్కెట్ చేయడం కాదు, అవకాశం దొరికినప్పుడు ఇది చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్లో ఒక జింకని ఒక పులి అలాగ స్లోగా అడుగులేస్తుంది, దగ్గరికి వెళ్తుంటుంది. స్లోగా దగ్గరికి వెళ్తుందంటే దాని అర్థం భయపడుతూ దగ్గరికి వెళ్తుందని కాదు, అది మిస్ అవ్వకూడదు టార్గెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్లోగా దాచుకొని స్లోగా వెళ్తుంది. దాచుకుంటుందంటే దానికి భయపడుతున్నట్ట, జింకకి భయపడుతున్నట్ట, జింక మిస్ అవ్వకూడదని. అలాగే గురువు రవి బాగున్నారు, మీరు గోల్డ్లో చేయొచ్చు, 100% చేయొచ్చు. చంద్రుడు బాగున్నాడు, సిల్వర్లో చేయొచ్చు.
ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే చంద్రుడు బాగు అన్నప్పుడు వాళ్ళకి ఖర్చయ్యే మహాదశలు నడిచినప్పుడు తెలియకుండా సిల్వర్లో పెడతారు 4 లక్షల దగ్గర ఇక్కడ అయ్యేప్పుడు 3.20 అయిపోయింది కదా. ఇందా కూడా ఒక ఆవిడ పాపం 3లో పెట్టిందట, అయ్యో 3లో పెట్టాను సార్ 4.25 దాకా వెళ్ళింది బాగుంది అనుకున్నా, అంతట్లో మళ్ళీ తగ్గిపోయింది అని భయపడుతున్నా అంటే ఏం పర్లేదమ్మా మళ్ళీ పెరుగుతుంది డోంట్ వరీ అని చెప్పుకున్నాం. అలాగే ల్యాండ్స్ పెరుగుతాయండి ఫ్యూచర్లో, బాగా పెరుగుతాయి ల్యాండ్స్. అనుకుంటున్నారు అంత పిచ్చి పిచ్చి ప్రచారాలు జరుగుతున్నాయి, ల్యాండ్ 5 లక్షలకు వచ్చేస్తుంది ఎకరం అని, ఏమీ రాదు. మీరు గోల్డ్ సిల్వర్ అయినా రకరకాల వాటి నుంచి తీసి ఇంకేదో చేయొచ్చేమో కానీ ల్యాండ్ని మనం క్రియేట్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ పెరగబోయేటువంటిది ఏదైనా ఉంది అంటే ల్యాండే. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ల్యాండ్స్ మీద చేసుకోండి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఇంకా అందులో 1% కూడా సందేహం లేదు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో మార్స్ ఎలా ఉన్నాడు, 4th లార్డ్ ఎలా ఉన్నాడు చెక్ చేసుకోండి. మీకు బాగుంది మీ పేరు మీద కొనుక్కోవచ్చు, లేదు ఒక్కోసారి భర్త జాతకంలో బాగాలేదు భార్య పేరు మీద కొనుక్కోవాలి, లేదా పిల్లల పేర్ల మీద, ఇంకా ఆ వ్యక్తికి పెళ్ళి అవ్వలేదు తల్లిదండ్రుల పేరు మీద కొనుక్కోవచ్చు, తప్పే ఉంది కదా. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఇతనికి బాగోపోయి నేను కొనుక్కుంటే ఏమవుతుంటే అదేదో కబ్జాలోకి వెళ్ళడం, బాగా హై రేట్ల దగ్గర కొనుక్కుంటే అక్కడేదో కొన్ని పరిసరాలు, ఇప్పుడు అమరావతి ఆ టైంలో అప్పుడు కొన్నారు, ఏమైపోయింది మొత్తం అసలు ఏంట్రా బాబు ఈ భూములు ఏం చేసుకుంటాం అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు పెరిగింది. అట్లా ఏంటంటే ల్యాండ్స్ కారకుడు గనక బాగుండి వాళ్ళు గనక కొనుక్కుంటే వాళ్ళు 10 లక్షలకు కొన్న ఎకరం 10 కోట్లే కూర్చుంటుంది. అది మీరు చెక్ చేసుకుంటే, ఎందుకంటే మనిషి జాబ్ చేసి సంపాదించడం వేరు, తెలివిగా ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వేరు. అది కనుక మీరు కరెక్ట్గా పట్టుకోగలిగితే జాబ్ కంటే 10 రెట్లు మీరు అక్కడ సంపాదించగలుగుతారు. మనిషి బాగుపడేది ఎక్కడ అంటే మీరు ఎవరైనా సరే ఫలానా వ్యక్తి ఇల్లు కొన్నాడండి, అది చేసాడు ఇది చేసాడు, ఒకటి బిజినెస్ వల్ల లేకపోతే సరైన సమయంలో సరైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. ఇలా మార్స్ బాగుంటే ల్యాండ్స్ కాపర్ మీద పెట్టచ్చు, జూపిటర్ బాగుంటే ఇత్తడి మీద కూడా పెట్టచ్చు, తప్పేం లేదు. ఐరన్ అంటే శనికి సంబంధించినవి మనకి ఇవి కొంటూ ఉంటారు, చమురుకు సంబంధించినవి డీల్స్ చేస్తుంటారు, చమురు ఐరన్ శాటర్న్ బాగుండాలి వాళ్ళకి. ఈ పర్టికులర్గా ఈ గ్రహాలు బాగున్నాయి, ఆ భావాలు 4th హౌస్ బాగుంది, శాటర్న్ హౌజెస్ బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే గ్రహంతో పాటు ఆ హౌజెస్ కూడా ఎలా ఉందో చూసుకోవాలి, చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కలిసి వస్తుంది. ఎవ్వరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఆ రోజు మెసేజ్లో స్టేటస్లో పెట్టినట్టే అది మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుంది. దీన్ని ఉపయోగించుకునేవాడు కోటీశ్వరుడు అవుతాడు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడు, ఎక్కువ లోపుకొని తక్కువలో అమ్మేసి ప్యానిక్ అయిపోయి అమ్మేస్తూ అయ్యో అని అనుకుంటాడు. ప్యానిక్ అవ్వకుండా ఓపిక పట్టగలిగితే మీరు ఒక్కసారి ఆలోచించండి. మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గోల్డ్ రేట్ చూసుకోండి, ఎంత ఉండేది ఎంత అయింది. అంటే ఏంటి, దానికి కాన్స్టెంట్గా పెరిగే ఇదైతే ఉంది. ఇవాళ కాకపోయినా రేపైనా అది పెరుగుతుంది. ఇవాళ అయ్యో నేను 180 దగ్గర కొన్నానండి ఏమిటో నా పరిస్థితి అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడేమో కొంచెం ఇబ్బంది రావచ్చు, కానీ ఇక్కడ మనకు ఒక లక్కీ ఏంటంటే ఇప్పుడు 180 దగ్గర కొన్నాం, 4 ఏళ్ళ దాకా ఇదే రేట్ ఉందేమో అని భయపడాల్సిన పని లేదు. పెరుగుతుంది, పెరిగినప్పుడు మీరు తెలివిగా దాన్ని చేంజ్ చేసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.